ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26వ వచనం వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను దీవించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కాపాడుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము తప్పకుండా మీ జీవితంలో దేవుడు అద్భుతంగా కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన తన సన్నిధిని ప్రకాశింపజేస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మీద దేవుడు తన సన్నిధిని సమాధానమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన కరుణ చేత నింపి తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఎప్పుడో దేవుడు అనగా తప్పకుండా మనము ఆయన నామమును ఉచ్చరించినప్పుడే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన నామము శక్తి గలది. ఆయన నామము ఉచ్చరించటం వలన దురాత్మలు పారిపోతాయి. ఆయన నామాన్ని ఉచ్చరించటం వలన సాతాను క్రియలు లయమైపోతాయి. ఆయన నామమును ఉచ్చరించటం వలన దేవుడు తప్పకుండా ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు నామమును మీరు ఉచ్చరించండి. తప్పకుండా దేవుడు మిమ్మను ఆశీర్వదించి తన కృపలో భద్రపరిచి ఇంకా అనేక మేళ్ళ చేత దేవుడు నింపి అద్భుతం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మీకును మీ కుటుంబమునకు దేవుడు ఉంచి ప్రకాశింపజేసి తన సన్నిధిని మీ జీవితంలో కురిపించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ఆశీర్వాదమునకు కారకులుగా మిమ్మల్ని ఉంచుతానన్నావు. మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతానని సెలవిచ్చిన దేవుడవు. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని సెలవిచ్చిన దేవుడవు. ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ సన్నిధి ప్రకాశింపజేయండి. నీ కరుణ వారితో ఉంచండి దేవా. నీ కాంతిని వారి జీవితంలో ఉదయింపజేసి సమాధానమును వారి సరిహద్దుల్లో వారి కుటుంబంలో మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని నామమును ఉచ్చరించటం వలన గొప్ప మేలులు వారు పొందుకొనుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదము మీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక.